ధరలపైన కేంద్రం ఒక షాకింగ్ నిర్ణయం తీసుకోబోతోంది. ఇది మీ ఇంట్లో బైక్ ఉన్నా, కార్ ఉన్నా ప్రతి ఒక్కరు కూడా వీడియోని చివరి వరకు చూడండి, బికాజ్ ఇట్స్ ఎ షాకింగ్ న్యూస్. ఎన్నికల కోసం అని చెప్పి ఇన్ని రోజుల పాటుగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినా, బ్యారెల్ ధరలు పెరిగినా, రిఫైనరీల పైన అధిక మొత్తంలో భారం పడుతున్నా పబ్లిక్కి ఆ ఎఫెక్ట్ పడకూడదు అనేటువంటి ఒక మాటలోనే కేంద్రం ఒక అడుగు వెనక్కి వేసింది. ఎటువంటి ధరలు పెంచలేదు, రూపాయి కూడా, ఒక పైసా కూడా పెరగలేదు. అయితే 5 రాష్ట్ర ఎన్నికల పోలింగ్ ఈరోజు సాయంత్రంతో ముగియబోతోంది. దీంతో రేపటి నుంచి లీటర్ పెట్రోల్ ధర పైన 25 రూపాయలు, డీజిల్ పైన 28 రూపాయల వరకు పెరిగే అవకాశం ఉంది. ఇటు లీటర్ 25 నుంచి 28 వరకు పెరగొచ్చు అంటున్నారు డీజిల్ పెట్రోల్ పైన. ఈ మేరకు కోటక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ హెచ్చరిక జారీ చేసింది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు అమాంతంగా పెరిగిపోవడంతో ఇండియన్ ఆయిల్ రిఫైనరీలపై భారం పడుతోంది. అయితే హార్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతల కారణంగా చమురు మార్కెట్లో కూడా తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. ఈ మధ్యలో కాస్త రిలీఫ్ లభించినప్పటికీ పరిస్థితులు మళ్ళీ వేడెక్కడంతో ముడి చమురు సరఫరాపై ఒత్తిడి పెరిగింది. ప్రస్తుతం బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర $120 పలుకుతోంది. ఇండియాలో 13 నుంచి 15% క్రూడ్ ఆయిల్ దిగువ తగ్గిపోయింది. అయితే అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరగడంతో రోజుకి $190 నుంచి $210 మిలియన్లు అదనంగా ఇండియాపై భారం పడుతోంది. ఇక రిటైల్ ధరల్లో మార్పులు లేకపోవడంతో రిఫైండ్ల పైన నెలకు సుమారుగా 27,000 కోట్ల రూపాయల అదనపు భారం పడుతోంది. 5 రాష్ట్రాల ఎన్నికల కారణంగానే ధరలు పెంపు వాయిదా వేసిన కేంద్రం ఇక ఏప్రిల్ 29 నుంచి చివరి విడత పోలింగ్ ముగియగానే పెట్రోల్, డీజిల్ ధరలపైన ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం అంచనా ప్రకారంగా 25 నుంచి 28 రూపాయలు లీటర్పై పెరిగే అవకాశం ఉంది. అంటే ప్రస్తుతానికి 107 రూపాయలు, మనం 108 రూపాయలు అప్రాక్స్ 108 రూపాయలు కనుక హైదరాబాద్ తెలంగాణ లిమిట్స్లో మనం లీటర్ పెట్రోల్పై చెల్లిస్తూ ఉంటే అది కాస్త ఇక 25-30 పెరిగితే 140కి చేరే అవకాశం ఉంది. అటు ఇటుగా 135 నుంచి 140 వరకు చేరే అవకాశం ఉంది. ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకొని దశల వారీగా ఈ పెంపును చేపట్టే అవకాశం కూడా ఉంది. బట్ ఏదేం జరిగినా మెల్లిమెల్లిగా ఇది అమాంతంగా 130 నుంచి 140 చేరే అవకాశం ఉంది. గతంలో కూడా ఇండస్ట్రియల్ యూసేజ్ డీజిల్ పైన, కొంత ఆయిల్ పైన ధరలు పెంచింది. సుమారుగా 25 రూపాయలు లీటర్కి పెంచింది రిఫైనరీలో. అది హిందుస్థాన్ పెట్రోలియం కానివ్వండి, లేకుంటే భారత్ పెట్రోలియం